కవితకి సంబంధించిన మనుషులు ఆయన కార్యాలయం పట్ల దాడి చేసిన విషయం ఎంతవరకు సమంజసమంటారు? సోని గారు, మీకు ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. చేసిన తప్పు ఎవరో చూడరు, కోసిన ముక్కు అందరు చూస్తారు కదా. ఒక తప్పు మీద ఇంకో తప్పు చేస్తే మొదటి తప్పు ఆ వరకు పెద్దగా పరిణామం తీసుకోవడానికి వీళ్ళు పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తీర్మానం మండలం గారి గురించి అందరికీ చెప్తున్నాం. చివరికి తన పార్టీ వాళ్ళనే ఆయన విమర్శించారు. అసలు ఎవరిని విడిచిపెట్టారు? నాలాంటి మీలాంటి పరిచయం ఉంటే కూడా మమ్మల్ని మనం విడిచిపెట్టిపోయాడు. అంటే తనున్న కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు పార్టీ లేనప్పుడు కానీ ఒక మొత్తం రాజకీయ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఏదో రకంగా విమర్శించే సందర్భం ఉన్నది. పరుష పదజాలాలు వాడిన సందర్భం ఆయన తరహాది యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ప్రచారం పొందింది. ఆ ప్రచారాన్ని వాడుకొని పెద్ద ఎత్తున అన్ని పార్టీల వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు పార్టీ పెట్టిండు, తీసేసిండు, మళ్ళీ పార్టీ పెడతా అంటున్నాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఎమ్మెల్సీ అయ్యిండు. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు పార్టీ కంటే విలువ పార్టీ లేకపోతే, పార్టీ ఆడలేకపోతే, ఏదైనా ఒక పార్టీ ఆడలేకపోతే గెలవలేమని సంగతి అర్థమయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మొన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా, అంటే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు కానీ ఆ పార్టీ కట్టుబడి ఉండకుండా మన బీసీ రిజర్వేషన్ల బీసీ కులగణన చేసినప్పుడు వాటిని చాలా నీచమైన పద్ధతితో ఆయన విమర్శించాడు. దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాడు ఆయన. ఇది ఆయన నేపథ్యం. ఆ నేపథ్యం తెలుసుకుని నేను మాత్రం మొన్నటి వ్యాఖ్యలతో కూడా ఏమన్నా చూద్దామని చూసింది తప్ప తీర్మానం లాంటి వాడు ఎవరైనా సరే, యూట్యూబర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ పరుష పదజాలం వాడితే మనం చూడకుండా బహిష్కరించాలంటున్నాడు ఆయన. ఒక్క నిమిషంలో ఎవరైనా సరే బహిష్కరించాలి నేపథ్యం. రెండోది, బీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ జారీ చేస్తామనుకునే ముందే చాలా రోజుల నుంచి బీసీ రిజర్వేషన్ గురించి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నారు. అంటే ఎవరి కులం గురించి వాళ్ళే మాట్లాడి, మహిళల హక్కుల గురించి మహిళలే మాట్లాడాలి, పురుషులు మాట్లాడద్దు, దళితుల హక్కుల గురించి దళితులే మాట్లాడాలి అని వచ్చింది అనుకోండి, అందరికి ఐక్యం కాలేదు కదా. అంటే ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే పాక్షికంగా అవుతుంది కదా. మళ్ళీ నాకు తప్పు అంటే ఆమెకి ఏం సంబంధం, ఆమె ఫలానా కులం కదా, నేను హేతువాది కులాల ప్రసక్తి తీసుకురాను. కానీ ఇక్కడ తప్పనిసరి అవుతుంది, ఆమె కులం వేరే కదా, ఆమె బీసీల పట్ల ఎందుకు మాట్లాడితే అనుకోండి. ఫస్ట్ నెంబర్ తప్పు కదా. నేను గతంలో నేను ఆమెను కూడా ఇదే ఇష్యూ మీద బీసీల రిజర్వేషన్ ఇస్తే ఆర్డినెన్స్ ఇంకా ఇళ్ళకి పండుగ కాలే, అసలు మొదలైంది ఇప్పుడే. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా 42% ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటన వచ్చింది అంతే. మాత్రమే తీసుకుంది.